హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ ఎవ్రీవన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మన చీఫ్ గెస్ట్ టు ఫ్యాక్ట్ నా గురువు ఒక రకంగా చెప్పాలంటే రవి సార్ ఉన్నాడు. సో సార్ నేను మీ గురించి చెప్పాలంటే ఎట్లా అనంటే నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు వెన్ ఐఎమ్ ఇన్ థర్డ్ క్లాస్ మీరు మా స్కూల్ విజ్డమ్ స్కూల్లో ఫ్యాకల్టీ మెంబర్గా ఉన్నారు సార్. అండ్ సరే ఆ రోజు ఆ సిచ్యువేషన్ అలా అయిపోయిన తర్వాత నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మీరు అదే స్కూల్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు. అండ్ దెన్ సరే మన ఫ్యాకల్టీ మెంబర్ ఒక చీఫ్ గెస్ట్గా వచ్చారు, దిస్ ఈజ్ ఏ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకున్నాం. కానీ ఇవాళ ఇక్కడికి వచ్చేవరకు ఇవాళ మిమ్మల్ని ఇట్లా చూస్తునేసరికి ట్రాన్స్ఫర్మేషన్ ఏ స్టేజ్లో ఉందంటే రైట్ నౌ యు ఆర్ ఏ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఏ గవర్నమెంట్ స్కూల్, యు ఆర్ ఏ వైట్ కలర్ జాబర్, ఎట్ ద సేమ్ టైం మీరు ఒక కవి, అప్రాక్సిమేట్లీ 4 బుక్స్ రాశారు. అండ్ దెన్ సుమారు 2500కు పైగా విద్యార్థులకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అది ఉచితంగా ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం లీడ్ అనే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి కరోనా టైంలో చాలా మందికి సేవలు చేశారు. సో దిస్ ఈజ్ వాట్ గ్రేటర్ ట్రాన్స్ఫర్మేషన్. నేను నా జీవితంలో చూసిన వాళ్ళల్లో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ టు ఫ్యాక్ట్ ఎవరి దగ్గర చూడలేదు కావచ్చు. సో వాట్ యూ సే రియల్లీ అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ దినేష్, నేను ఇట్లా చూడడం బాగుంది. థర్డ్ క్లాస్లో నువ్వు నా పక్కన ఉన్న ఫోటోకి ఇప్పటికీ చాలా ఇది అసలు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇది. అండ్ మీరు అడిగినట్లుగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ వెనకాల ఉన్న కారణం ఏంటంటే ఏదైనా ఒక సాధించాలనేటువంటి ఒక కసి, ఒక పట్టుదల, మనం వచ్చినటువంటి ఒక నేపథ్యం, ఇవే మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం. ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో ఒక ఉపాధ్యాయుడిగా మనం పిల్లలకి నేర్పించాలంటే రోజు మనము సానబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలా నేను సానబెట్టుకునే క్రమంలోనే ఈ పుస్తకాలు కావచ్చు, ఈ గ్రంథాలయాలు, అదేవిధంగా ఉచితంగా పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పడం అనేది నేను వచ్చినటువంటి నేపథ్యం పిల్లలకి ఎంతో హార్డ్ వర్క్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ముఖ్యంగా అప్పుడు తెలుగు మీడియం అన్న పిల్లలకి ఇంగ్లీష్ అంటే ఒక ఎంతో ఫోబియా, మనకు తెలియని ఇక్కడ ఎవరిని చూసినా అమ్మో ఇంగ్లీష్ అనే పరిస్థితి. అప్పుడు మనం ఫీజులు కట్టి ప్రైవేట్గా నేర్చుకునే పరిస్థితి లేదు మనకి. సో మనము చాలామంది పేద విద్యార్థులకి ఇలా ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా మనం నేర్పించగలిగినాం. సో ఇప్పుడు ముందు చదువుకుంటున్నప్పుడే నేను మీకు టీచింగ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా చదువుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత నేను ఉస్మానియాలో పీజీ చేశాను, నిజాం కాలేజ్, బీఈడి కంప్లీట్ చేసి ఆ తర్వాత మోడల్ స్కూల్ ఇంగ్లీష్ పీజీటీగా ఉద్యోగం సాధించాను. సో ఆ క్రమంలోనే మనము 2015లో సివిల్స్ ఎప్పుడైతే ప్రిపరేషన్ ఆపేసినానో అప్పుడు సీరియస్గా కవిత్వం వైపు, సాహిత్యం వైపు వచ్చాను. సార్ ఒకటి నేను అడగాలనుకునేది ఏంటంటే టు ఫ్యాక్ట్ మీ పుస్తకాలు నిన్న చదివాను సార్. గడ్డగట్టిన సముద్రం అయితే ఏమి, ఎట్ ద సేమ్ టైం గడ్డగట్టిన నది అయితేనేమి, ఎట్ ద సేమ్ టైం ఇంకొన్ని చదివాను సార్, ముగింపు లేని వాక్యం, ఎట్ ద సేమ్ టైం రవి కవి సేవ జీవి అని చెప్పి ఇది కూడా చదివాను. నాకు అనిపించింది ఏంటంటే సార్ ఒక కవి బయటికి రావాలంటే నాకు తెలిసినంతవరకు ఎట్లా అనంటే ఐదర్ 4 గోడల మధ్యలో కూర్చొని పుస్తకాన్ని పట్టుకొని ప్రపంచాన్ని తన లోపలికి తీసుకుని అక్షరాలను రాసేవాళ్ళు ఒకరు ఉంటారు. ఇప్పుడు మనం చూస్తే చాలామంది కవులు, ఇప్పుడు గద్దర్ గారు కానివ్వండి, లేకపోతే శ్రీశ్రీ గారు కానివ్వండి, లేకపోతే గుర్రం జాస్వా గారు కానివ్వండి, లేకపోతే వీళ్ళందరూ కానీ. ఇంకో రకంగా చూస్తే ఎట్లా అనంటే వీళ్ళు సిచ్యువేషన్ బేస్డ్. ఇప్పుడు అట్లాస్ షెడ్ రాసిన ఆండ్రాయిడ్ అయితేనేమి, ఎట్ ద సేమ్ టైం అందశ్రీ గారు అయితేనేమి, టు ఫ్యాక్ట్ వీళ్ళకి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు. కానీ సిచ్యువేషన్ వాళ్ళకి ఆ కడుపు మంట ఏం చేసిందనంటే అక్షరాలను బయటికి వదిలేటట్టు చేసింది. మిమ్మల్ని కవిగా మార్చిన సిచ్యువేషన్ కానీ లేకపోతే పుస్తకాలు కానీ ఏంటి సార్? యాక్చువల్గా ఈ పుస్తక పఠనం అనేది నాకు 3వ తరగతి నుంచే ఒక అలవాటు ఉంది. అంటే రోజు పేపర్ చదవడం అనేది ఐ స్టార్టెడ్ వెన్ ఐ వాజ్ ఇన్ 3rd క్లాస్. అప్పుడు ఆ తర్వాత ఆ యొక్క పేపర్ అంటే విపరీతంగా పుస్తకాలు చదవడము, లైబ్రరీ. ఇప్పుడు మీరు ఆకలి అన్నప్పుడు ఆకలిని మర్చిపోవడానికి మనకున్న ఒక సొల్యూషన్ బుక్ రీడింగ్. ముఖ్యంగా చంద్రపేట గ్రంథాలయానికి పోవడము, మనల్ని ఫీజుకి పంపిస్తే ఇంటికి వెళ్ళినా ఎట్లా కట్టే పరిస్థితి ఉండదు కాబట్టి ఎక్కువసార్లు మనం లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి 1 అవర్ చదువుకొని మళ్ళీ ఇంటికి వెళ్తే నాన్న ఎప్పుడు కడతావంటే రేపు కడతాను మళ్ళీ వెళ్ళి చెప్పేవాళ్ళు. సో అట్లా మనం పుస్తకం చదవడం అలవాటు ఉండడం. ఇప్పుడు ఈ మన చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘటనలు మనం అనుభవించినటువంటి పేదరికం కావచ్చు, అది చెప్పడానికి అర్థం కాదు. అదే ఒక పుస్తకంలో అంటారు కదా, ప్రతి పేదవాడి యొక్క సమస్యలు వాడికి మాత్రం విభిన్నంగా ఉంటాయి. ధనవంతుల జీవితాలన్నీ ఒకే రకంగా ఉంటాయి ఇంచుమించు, కానీ ప్రతి కుటుంబంలో పేదవాడి జీవితం విభిన్నంగా ఉంటుంది. సో ఈ చదువులలో మనం పడ్డటువంటి ఒక హార్డ్ వర్క్ మనల్ని విపరీతంగా పుస్తకాలు చదవడానికి దగ్గర చేసింది. ఆ తర్వాత ఈ
టీచింగ్లో భాగంగానే మనము ఒక 2007లో మనం ఒక మోటో తీసుకున్నాం, ఏంటి పేదరికంపై యుద్ధానికి చదివే ఆయుధం అనే ఒక నినాదం. నెల్సన్ మండేలా అన్నారు, ఏంటి పేదరిక యొక్క ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి విద్యకు మాత్రమే ఉందని. ఆ యొక్క ఇన్స్పిరేషన్ తోటి మనం కూడా ఈ యొక్క పేదరికం పైన యుద్ధం చేయాలి, పేదరికం పైన విజేతగా నిలవాలి అంటే మనకు అది చదువు ద్వారా మాత్రమే మనము సాధ్యమవుతుందని భావించినాం. ఇప్పుడు ఇక మనం చూసిన అంబేద్కర్ గారు చెప్పినట్లు, మన మహాత్మా జ్యోతిబా ఫులే చెప్పినటువంటి దారిలో ఈ యొక్క పిల్లలకి మనం అందించే క్రమంలోనే ఈ గ్లోబల్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, ఆ తర్వాత 2015లో ఈ యొక్క సాహిత్యం కూడా ఒక ఫైన్ మార్నింగ్, అది ఐ వాజ్ బోర్న్ యాజ్ ఎ పోయట్ అన్నట్టు 2015లో నేను ఒక మొట్టమొదటి కవిత రాయడం జరిగింది, ఒక కొత్త సూర్యుడు ఉదయించాడని. అలా ఈ యొక్క కవిత్వ ప్రయాణం ప్రారంభమైంది. ఈ కవిత్వం రాయడం కూడా ఈ సమాజంలో ఎంతో కొంత ఒక 1% అయినా చేంజ్ తీసుకురావాలని ఒక ప్రయత్నమే. అలా ఈ యొక్క లీడ్ కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. సార్ నాకు ఒకటి బేసిక్ క్వశ్చన్ ఏంటి అని అంటే, వై కవిత్వం ఎందుకనంటే ఇప్పుడు పాట ఒకటి రాసామనుకోండి సార్, నేను మొన్న రీసెంట్గా మీరు ఒక చెట్ల గురించి ఒకటి రాశారు, ఏంటి అని అంటే సంథింగ్ ఒక కవిత్వం అందించారు, మనిషి అనేవాడు ఒకడు ఉండేవాడు సంథింగ్, అప్పట్లో మనిషి అనేవాడు ఒకడు ఉండేవాడు. ఇది చదివాను సార్, నాకు ఏమనిపించింది అని అంటే, ఇది చదివేగానే దిట్ హ్యాడ్ క్రియేటెడ్ రియల్లీ ఏ ప్రొఫౌండల్ ఇంపాక్ట్ ఆన్ మీ. నిజంగా ఇది కనుక ఒక పాట రూపంలో ఉండి అది జనాలలోకి వెళ్తే, లేదు అని అంటే ఒక వ్యాసం రూపంలో ఉండి అది జనాలలోకి వెళ్తే చాలా ఈజీగా ఉండేది. కానీ కవిత్వం ఉందనుకోండి సార్, ఆ పుస్తకాన్ని కొని ఆ పుస్తకాన్ని చదివితే తప్ప మెదడు కదిలి మెదడులో ఉన్న రక్తం కదిలి మన గుండె కదలని పరిస్థితి ఉండేది. కానీ అది అంత లోపలికి జొచ్చుకపోదు ఏమో అనుకుంటా. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఇదివరకు ఉన్నట్లుగా కవితా పుస్తకాలు తీసుకొని శ్రీశ్రీ గారు కానివ్వండి, గుర్రం జాస్వా గారు కానివ్వండి, ఇట్లాంటి వారి పుస్తకాలు తీసుకొని చదివే అంత టైం జనాలకు లేదు. కానీ పాట ఈజీగా వెళ్తుంది. కానీ ఈవెన్ దో మీకు అది తెలియదని కాదు, అయినా కూడా కవిత్వాన్ని చూస్ చేసుకొని కవిత్వాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? ఆన్ వాట్ బేసిస్? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు అందరూ పాటగాళ్ళు కావాలి, అందరూ గాయకులు, లేదంటే అందరూ పాటలు రాసేవాళ్ళు కావాలి, డ్రామాటిస్ట్ కావాలి అనేది అది వాళ్ళ యొక్క ఆసక్తి మీద ఆధారపడి ఉంది. యాక్చువల్గా మనకు మొదటి నుండి ఇప్పుడు మీరు అన్నట్టు అలిశెట్టి కవిత్వం, ఇప్పటికి కూడా మనము ఏది తనంతానే నీ దరికి రాదు శోధించి సాధించాలనే శ్రీశ్రీ కవితా వాక్యాలని కోట్ చేసుకుంటాం. ఈ పాటలు రాసే వాళ్ళు కూడా ఏదో ఒక చోట కవిత్వం రాసిన తోటే మొదట ప్రారంభించిన వాళ్ళు ఉంటారు. అయితే మనకు ఉన్నటువంటి ఆ యొక్క ఆ లైన్, ఇప్పుడు మనం వచ్చినటువంటి అలిశెట్టి కవిత్వం కావచ్చు, లేదంటే శ్రీశ్రీ గారిది మొదట్లో మనం చదివినాము, శేషేంద్ర శర్మ గారిది, ఇక్కడ మన ముందే ఉన్న కాళోజీ మన ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, మనం అట్లా వచ్చినాం కాబట్టి ఆ పరంపరలోనే వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ తోటి మనం కవిత్వం రాయడం ప్రారంభించాం. ఇప్పుడు పాట అనేది ఇంకొంచెం లెంతీ ప్రాసెస్ మీరు అన్నట్టు, ఎందుకంటే దానికి మళ్ళీ పాట పాడాలి, దానికి సంగీతం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ఇది ఏంటంటే ఇప్పుడు నేను నా పుస్తకంలో రాసినట్టు మన గుండెలో ఉన్న బరువును దించుకునే ఒక మనకు రిలీఫ్ ఇది. మన పెయిన్కి ద బిగ్గెస్ట్ రిలీఫ్ ఏంటంటే మనం ఎంచుకున్న మార్గం కవిత్వం రాయడం. ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు మనం వెళ్ళి తిరుగుబాటు చేయడం, అప్పటిదప్పుడు ఏదో చేసే పరిస్థితి ఉండే సందర్భాలు ఉండవు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఏ రాత్రి నిద్ర పట్టినప్పుడు ఈ యొక్క ఆ పెయిన్ మొత్తాన్ని, ఆ గుండె మీద ఉన్న బరువును, ఆ బాధను తగ్గించుకోవడానికి మనం ఎంచుకున్న మార్గం కవిత్వం. అందుకే 99% నాకు తెలిసి కవిత్వము కవికి ఫస్ట్ రిలీఫ్ని ఇస్తుంది. ఆ 1% సమాజం రిసీవ్ చేసుకుంటాలే అనే తర్వాత నా ఒపీనియన్ తెలిసినంత వరకు. అట్లా మనం ఇప్పుడు ఇందులో రాసిన కవితలు కూడా చదువుల గురించి ఉన్నాయి, పిల్లల గురించి రాసినవి. ఇప్పుడు మీరు చెప్పినట్లు పర్యావరణం, నిన్ననే జీవ వైవిధ్య దినోత్సవం మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అప్పుడు మనిషి ఒకడు ఉండేవాడని రాశారు. ఎందుకంటే ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో కొన్ని రోజులు పోయినాక అప్పట్లో మనుషులు ఉండేవాళ్ళని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా ఇప్పుడు ఎవరైనా ఒక చిన్న పేద పిల్లవాడు డబ్బులు లేక ఆరోగ్యము ఆసుపత్రిలో చూసుకోలేక చనిపోయినప్పుడు కదిలించిన సంఘటనలు ఎక్కువ శాతం సామాజిక సంఘటనలే ఉన్నాయి నేను రాసిన వాటిలో. ఇప్పుడు కోవిడ్ డేస్లో నేను ఒక యాక్టివిస్ట్ నాకు తెలిసినంతవరకు. సార్ నేను అడగాలనుకునేది ఏంటి అని అంటే, సార్ ఒక గవర్నమెంట్ జాబ్ రాగానే ఎవరైనా సరే ఒక కంఫర్టబుల్ జోన్లో ఉంటారు. సరే ఇక ఇచ్చిందిలే గవర్నమెంట్ జాబు, సమాజంలో కూడా ఎట్లా అంటే అరే పిల్లనిచ్చినా సరే గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకనంటే కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది, ఏం రిస్క్ ఉంటుంది, కంఫర్టబుల్ జోన్లో ఉంటారు, మంచి హెల్తీ లైఫ్ ఉంటుంది, ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ లైఫ్ ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ జోన్ను దాటి మీరు సమాజ సేవ చేస్తున్నారు, కవిత్వాలు రాస్తున్నారు, సమాజానికి ఏదో చెప్పాలని చెప్పి మీలో కూడా ఒక అంతర్మదనం జరుగుతుంది. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ అసలు? గుడ్ క్వశ్చన్. ఇన్స్పిరేషన్ ఇప్పుడు అదే చెప్తున్నాను, మన నేపథ్యం, మన తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కాదు, పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు. నాన్న ఆటో డ్రైవర్ ఉండే,
తర్వాత అమ్మ 5వ తరగతి వరకు చదువుకున్నది, వాళ్ళు మనకు చెప్పుకుంటూ వచ్చారు. అసలు చాలా గొప్ప గొప్ప వాళ్ళు మనకంటే కూడా ఇంకా కష్టాలు పడి ప్రయోజకులైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం నెల్సన్ మండేలాని ఎప్పుడు చెప్తాను, ఒక 27 సంవత్సరాలు ఆయన జైల్లో జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి. అవునా, వీళ్ళను మనం చదివినాం, వాళ్ళని అంటే మనం ఎప్పుడైతే పుస్తక పఠనము చదవడం అలవాటు అయిందో మనకు తెలియకుండానే మనం ఒక దారిలో మంచి మహనీయుల దారిలో నడవడం అనేది అలవాటు చేసుకున్నాం. ఆ కోణంలోనే ఈ యొక్క ప్రయాణం ప్రారంభమైంది, కొనసాగుతుంది. ఇంతో నేను చెప్పాను, నేను మొదటగా నేను ఒక యాక్టివిస్ట్ అంటే నేను ఇప్పుడు ఫీజు కట్టలేకుండానే నేను స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి మీకు తెలుసు. ఆ తర్వాత నేను అదే స్కూల్కి నేను ప్రిన్సిపాల్ కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క పిల్లలకి మనము గైడెన్స్ ఇవ్వడం అనేది వాళ్ళలో నేను చూసుకునేది ఏంటంటే ఒకప్పుడు నన్నే ఇవన్నీ చేయడం, ఎందుకంటే ఒకప్పుడు నాకు ఇవన్నీ తెలుసుంటే బాగుండు కదా అనేటువంటి ఆ యొక్క ఆలోచన నుంచి వచ్చింది ఒక లీడ్. అట్లా మనం పిల్లలకి గైడెన్స్ చేస్తూ మనకి ఇన్స్పిరేషన్ ఒక అంబేద్కర్ గారు కావచ్చు, మహాత్మా జ్యోతిబా ఫులే కావచ్చు, అండ్ సాహిత్యంలో కూడా కొంతమంది, సామాజిక సేవలో మనము ఒక్కొక్క రంగంలో కొంతమంది మన గురువులు ఉన్నారు. వాళ్ళ యొక్క దారిలోనే మనం ఒక చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే సార్, గ్రేట్ సార్. నాకు నిజంగా ఇది అడగాలనిపించింది. మీరు లీడ్ ద్వారా చాలా మందికి అప్రాక్సిమేట్లీ 2500కు పైగా విద్యార్థులకి దాదాపు 3000 మంది అయ్యారు. సో ఈ 3000 మంది విద్యార్థులకు మీరు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ద్వారా ఉచితంగా బోధన చేస్తున్నారు. దట్స్ వాట్ గ్రేట్ రియల్లీ. అయితే నేను అడగాల్సింది ఏంటంటే, బేసిక్గా చాలా మందికి మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో వచ్చే వాళ్ళకు కూడా బేసికల్గా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఉంటారు. నర్సరీ నుంచి 10th క్లాస్ నర్సరీ నుంచి 10th, ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ తర్వాత పీజీలు చేసి పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు ఫర్దర్గా వెళ్తారు. ఎందుకంటే దే కాంట్ ఏబుల్ టు కమ్యూనికేట్ పర్ఫెక్ట్లీ. ఒక 10 నిమిషాలు అనర్గళంగా మాట్లాడలేరు ఇంగ్లీష్లో. సో 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియంలో చదివి ఇంగ్లీష్ మీడియాలలో ఉండి కూడా వాళ్ళు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటంటే సార్? వెరీ నైస్. యాక్చువల్లీ దినేష్, ఇప్పుడు అంటే ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇంగ్లీష్ అయింది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మనం ఇంగ్లీష్ మీడియం అంటాం కదా, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అయింది. ఇప్పుడు పిల్లలు అందరూ అనుకుంటున్నారు ఇంగ్లీష్ బాగవచ్చు అని, కానీ అసలు సమస్య ఒకప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ ఉంది. ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళకి సరిగా ఇంగ్లీష్ రాక బాధపడుతున్నారు, సరిగా తెలుగు రాక బాధపడుతున్నారు. మనం 2007లో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే చాలామంది పిల్లలకు తెలుగు వచ్చు, ఒక రకంగా వారు సేఫ్ జోన్లో ఉన్నారు. ఇంగ్లీష్ రాకపోయేది, ఇంగ్లీష్ పరంగా వాళ్ళు ఇబ్బంది పడేది. అయితే ఇంగ్లీష్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ గ్రామర్ వస్తే సరిపోతుంది. యాక్చువల్లీ ఇంగ్లీష్లో మనకి బేసిక్ స్కిల్స్, లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ అంటాం వెళ్ళేసేటప్పుడు. వాటిని మనం ఎక్కువగా డివైడ్ చేస్తాం. రిసీప్టివ్ స్కిల్స్, ప్రొడక్టివ్ స్కిల్స్గా మనం టీచ్ చేస్తాం మన క్లాసెస్లో. మనం ఎక్కువ రిసీవ్ చేసుకున్నప్పుడే మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఇప్పుడు ఎక్కువ మనం మాట్లాడాలంటే ముందు మనం వినాలి, లిస్నింగ్ బాగా చేయాలి. అందుకే లిస్నింగ్ ఈజ్ ద కీ టు లెర్న్ ఇంగ్లీష్ అంటాం. లిస్నింగ్ అండ్ దెన్ రీడింగ్. ఈ రెండింటి ద్వారా మనం ఇన్పుట్ ఇస్తాం మన బ్రెయిన్కి. ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది. ఏంటంటే స్పీకింగ్, రీడింగ్. చాలామంది ఏంటంటే ఈ ఇన్పుట్ లేకుండా అవుట్పుట్ రావాలి, ఎలా నేర్చుకోవాలంటే కష్టం. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ గ్రామర్ ఈజ్ యాక్చువల్లీ ఎసెన్షియల్. గ్రామర్ ఉంటే సరిపోతుంది, గ్రామరే బాగా. మన స్కూళ్ళల్లో ఏం చేస్తారు, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మొదటి నుంచి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి, లేదంటే ఇంగ్లీష్లో ABC నుంచి స్టార్ట్ చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, గ్రామర్ చెప్పుకుంటూ వెళ్తారు. గ్రామర్. ఇప్పుడు మనము హౌ డిడ్ వి లెర్న్ తెలుగు? మనం తెలుగు ఎట్లా నేర్చుకున్నాం? తెలుగు గ్రామర్ ఏం లేకుండా నేర్చుకున్నాం, ఫంక్షనల్గా నేర్చుకుంటున్నాం. మనం మాట్లాడడం ద్వారా నేర్చుకుంటున్నాం మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం. ఇప్పుడు మనం ఇక్కడ లీడ్లో చేసేది ఏంటంటే ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయడం. ఒక గ్రామరే కాదమ్మా, ఒక ఫొనెటిక్స్ ఉంటుంది ఇంగ్లీష్లో, అండ్ సింటాక్స్ మనకు అవసరము, అండ్ మార్ఫాలజీ, ఇవన్నీ మనకి వర్డ్స్, వొకాబులరీ రావాలి. వీటన్నింటి యొక్క కాంబినేషనే ఇంగ్లీష్ని లెర్న్ చేసుకోవడానికి మనకు సులువు అవుతుంది. ఈ యొక్క ప్రయత్నాలు చాలామంది ఎప్పుడు చూడ ఇంగ్లీష్ అనగానే ఓన్లీ గ్రామర్ అంటే వాళ్ళకి తెలియక ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. గ్రామర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, మనం కాదనలేదు, కానీ గ్రామర్తో పాటు ఇవన్నీ ఏరియాస్ కూడా ఉంటే ఇంకా వాళ్ళు వెంటనే త్వరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ముందు చదవాలి మనం. చదవడం ద్వారా మనకి ఎక్కువ, ఇప్పుడు వీ వాంట్ దట్ ఎడ్యుకేషన్ బై విచ్ అవర్ క్యారెక్టర్ ఇస్ ఫార్మ్డ్ అన్నారు స్వామి వివేకానంద. అండ్ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ ఎల్డే రవీంద్రనాథ్ ఠాగూర్ సార్. మెనీ పీపుల్ సెడ్ మెనీ థింగ్స్ సార్. అవి మనం చదవకుండా కనీసం వాటి గురించి వినకుండా మళ్ళీ కొత్తది మనం ప్రొడ్యూస్ చేయడం అంటే కష్టం. అందుకే ఇప్పుడు CC మెథడ్లో కూడా డిస్కోర్సెస్ పెట్టారు. ఇంతకుముందు ఓల్డ్ మనం టెక్స్ట్ బుక్లో అయితే ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్సే ఉండేది. ఇప్పుడు ఒక విషయం గురించి మీరు అన్నట్టు 5-10 నిమిషాలు కనీసం మాట్లాడగలగడం, ఒక పేజీ వరకు రాయగలగడం. డిస్కోర్సెస్ మనకు DOP, డిస్కోర్సెస్ ఓరియంటెడ్ పెడగాజీ ఉంది. కాబట్టి ఇవన్నిటిని మనము కలిపి
అంటే ఒక అడ్మిక్చర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు మనము ఇంగ్లీష్లో అద్భుతంగా ఫ్లూయెంట్గా మాట్లాడవచ్చు. ఎనీబడి కెన్ స్పీక్ యాక్చువల్గా చెప్పాలి. నన్ను అసలు పెద్ద ఏమాత్రం ఇబ్బంది ఏం లేదు. ఓకే, మనం చూడండి 9వ తరగతి వరకు అసలు ఇంగ్లీష్ గురించి ఏ విధమైన పట్టు లేదు. 10వ తరగతిలోనే ఒక మాస్టర్ వచ్చారు, ఆయన కొంచెం మీ బుక్లో నచ్చిన సెంటెన్స్ అదే సార్ నాకు. ఏంటంటే నేను తెలుగు పునాదుల మీద నిలబడే నేను ఆంగ్ల భాష మెడల్ వంచగలిగాను. మీకు సాధ్యమైంది, కానీ చాలా మందికి సాధ్యం కావట్లేదు. మేబీ అదే నేను అంటున్నా. అప్పుడు ఆ కసి, మనం ఏమంటాము, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాం. అవసరం. ఇప్పుడు అప్పుడు నేను యాక్చువల్గా నేను ఎంపీసీ పాలిటెక్నిక్ చేసిన స్టూడెంట్. నేను పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి, ఫీజులు పెంచారని పాలిటెక్నిక్ 62% పాస్ అయినా కూడా నేను వచ్చి ప్రైవేట్ స్కూల్లో టీచరే జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు కసి ఏంటంటే నేను ఎట్లయినా సరే డిగ్రీ చదువుకోవాలి, సివిల్స్ రాయాలి, ఏదో ఒకటి సాధించాలి అన్నటువంటి ఆ కసితో ఉన్నా. ఆ కసిలో భాగంగానే ఇవన్నీ నేర్చుకోవడము. ఇప్పుడు నేను టీచింగ్ చేయడానికి కూడా మెయిన్ ఏంటంటే నేను నేర్చుకునేదానికి ఎక్కువ స్కోప్ ఉంది నాకు టీచింగ్లో. ఓకే, నేను ఎవరు స్టూడెంట్గా ఉండగలుగుతున్నా. సార్ అంటే మీరు సివిల్స్ ఆఫీసర్ కాలేదన్నా ఏదన్నా రిగ్రెట్ ఫీలింగ్ అని బాధగానే ఉందా సార్? అటువంటిది ఏం లేదు. ఎందుకంటే మనము యాక్సెప్ట్ చేసినాం సిచ్యువేషన్ ఏంది, మనకు ఇంటికాడ పరిస్థితి, ఇల్లు కుటుంబం గడవాలంటే నేను పనిచేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు అప్పుడు అంటే చెల్లె తమ్ముడిని చదివించుకుంటూ మనం ఇంతవరకు రావడము. చాలామంది నాకు చెప్పేది ఏంటంటే మీరు చాలా గొప్ప పని చేశారు సార్, నన్ను చిన్నప్పని చూసేవాళ్ళు అనే మాట. అసలు మీరు ఇవన్నీ చేయడమే చాలా అంటారు. కానీ అయినా నేను గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నా కాబట్టి నేను ఆ మాత్రం కాలేజీ లెక్చరర్ వరకైనా వెళ్ళగలిగినాను. ఎస్ఆర్ నో, నేను చేయలేను, నా ప్రతిభ లేదని కాదు, కానీ ప్రతిభకు దగ్గర అవకాశాలు కూడా మన దగ్గర ఉండాలి. ఆ ప్రతిభ ఎందరో మంది, మాలాంటి పిల్లలు మీలాంటి వాళ్ళు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ ఉన్నది, కానీ వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు లేవు, వాళ్ళకి దిశానిర్దేశం చేసేవాళ్ళు లేరు. నేను ఇప్పుడు అదే హెడ్సెట్లో నా స్టేట్ 2nd ర్యాంక్ నేను బీఈడి. ఆ తర్వాత ఏం చేస్తారు, హెడ్సెట్లో వచ్చినాక ఉస్మానియాలో నిజాంలో చదివిన పిల్లలు ఏం చేస్తారు, అప్పటికే అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో మంచి డిమాండ్లో ఉన్నాయి, కానీ నేను అక్కడ వెళ్ళలే. నేను వచ్చిన తర్వాత నేను మళ్ళీ రూరల్ కమ్ బ్యాక్ టు విలేజెస్, విలేజ్కి వచ్చి మా విలేజ్ పిల్లలు నా వాళ్ళు బాగుండాలని నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా. లేదంటే అటే ఫారెన్ కంట్రీస్కి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఈ రోజులలో. ఇదే నేను ఏమంటే నేను 100% ఒక కమిట్మెంట్ తోటి నేను డిసైడ్ ఉన్నాను. కలెక్టర్ అయినా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సేవ అందించడమే, ఇవాళ ఇప్పుడు కాలేజీ లెక్చర్ అయినా గ్రామీణ ప్రాంత విద్యార్థుల సేవ. లక్ష్యం ఏం మారలేదు, కేవలం దారి మాత్రమే మారింది. సార్ గ్రేట్ మోటో సార్. సార్ నేను మీ కవిత్వాలు కొన్ని చదివినప్పుడు, ఎర్రచాలు చదివినప్పుడు మీ లోపల ఒక దాగి ఉన్న కమ్యూనిస్ట్ కనపడ్డాడు. ఎట్ ద సేమ్ టైం మీరు దేవుణ్ణి చూశాను అన్న దాంట్లో ఒక గొప్ప మానవతావాది కనపడ్డాడు. ఇంకో దాంట్లో మీరు ఒకప్పుడు మనిషి ఉండేవాడు అనే దాంట్లో ప్రకృతిని ప్రేమించే ఒక ప్యూర్ బయాలజిస్ట్ కనపడ్డాడు. ఒక విలక్షణమైన కవి ఉన్నాడు మీ లోపల. కొందరు మాత్రం ఎట్లా అంటే సిరీస్గా కంప్లీట్గా కమ్యూనిస్ట్ భావాలతో ఉంటారు, లేకపోతే ప్రకృతికి బేస్ మీద ఉంటారు, అట్లా ఉంటారు. కానీ విలక్షణమైనటువంటి కవి మీ లోపల ఉన్నాడు. సో వాట్ మేడ్ యూ టు రైట్ సచ్ కవిత్వాలు రాయడానికి ఏం ప్రేరేపించింది? యాక్చువల్గా ఒక టిపికల్ క్వశ్చనే ఏంటంటే, నాన్న మొదటి నుంచి కమ్యూనిస్టు భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తి. నాన్న నుంచి వచ్చిందే అది మొదట్లో. తర్వాత మనం చిన్నగా ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ భావజాలాలు మనకేం తెలియనప్పుడు, ఈ పేదరికం ఏంటి ఇదంతా అని అనిపించినప్పుడు నేను కొన్ని రోజులు మనం రైట్ సైడ్ కూడా వెళ్ళి పనిచేసిన పరిస్థితి ఉన్నది. రైటిస్ట్గా కూడా ఉన్నారు అంటే అఫ్ కోర్స్ అప్పుడున్న ఈ వింగులు ఇవన్నీ మనకి ఏం తెలియవు, కానీ మనం అప్పుడు అలా కొన్ని రోజులు అట్లా పనిచేసినాం. ఇప్పుడు తర్వాత నాకు అర్థమైంది ఈ రైట్ లేదు లెఫ్ట్ లేదు, మనం అంతా ఓన్లీ స్ట్రైట్. మానవతమే అన్నిటికంటే గొప్ప విలువ, హ్యూమనిజాన్ని మించిన విలువ లేదు కాబట్టి మనము అలా వెళ్ళే ప్రయత్నం. ఇప్పుడు నేను ఎవరైనా సరే గొప్ప వ్యక్తులలో మనం కొన్ని మంచి క్వాలిటీని తీసుకొని అన్నటువంటి ఒక ప్రయత్నం. చెగువేరా నాకు బాగా నష్టం, భగత్ సింగ్ ఎంతో ఇష్టం నాకు, చెగువేరా గారు ఎంతో ఇష్టం. ఒక దేశ స్వాతంత్రం రావడానికే మనం పోరాడి కష్టపడే పరిస్థితుల్లో పక్క దేశాలలో స్వాతంత్రం గురించి అనే ఒక కాన్సెప్ట్ నాకు ఎప్పటికీ నాకు నచ్చేటువంటి కాన్సెప్ట్ చెగువేరాలో. అందుకే ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఆ రోజు ఆ బర్త్డే సందర్భంగా నేను రాసిన ఎర్రశాలువా అనేటువంటి. ఇప్పుడు మనం చేసే ప్రయత్నాలు ఇవి లైబ్రరీస్ కావచ్చు, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, ఎన్వైరన్మెంట్. ఇప్పుడు కొన్ని ఒక 50-100 ఏళ్ళ ఇప్పుడు ఎప్పుడో వాళ్ళు అశోకుడు చెట్లు నాటిస్తే మనం ఇప్పుడే చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం చెట్లు నాటించకపోతే ఇప్పుడున్న తరం గురించి భవిష్యత్తులో ఎవరు చెప్పుకోవడానికి లేదు. ఇంకా ఇప్పుడు గ్రెటా థెన్బర్గ్ గురించి మాట్లాడుతున్నాం మనము, వనజీవి రామయ్య గారి గురించి, ఇప్పుడు మనకి వంగారు మాతయ్య గురించి. ఎందుకంటే అసలు వాళ్ళు ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత వాళ్ళే ఈ యొక్క ప్రపంచానికి దేవుళ్ళు అవుతారు వాళ్ళు 100%. ఎందుకంటే ఇప్పుడు అశోకుని గురించి మనం ఎన్ని సంవత్సరాల తర్వాత ఎట్లా చెప్పుకుంటున్నామో భవిష్యత్తులో చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్నది. అండ్ దేవుణ్ణి చూశానన్న కవితల గురించి మీరు అన్నట్లయితే దట్ ఈస్ ద అదే అల్టిమేట్. ఇంకా ఎందుకంటే ప్రేమ, శ్రమ,
ఈ యొక్క సమానత్వము, దయ, ఇవి కదా క్వాలిటీస్. ఈ ఎసెన్షియల్ క్వాలిటీస్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేసినాను. అండ్ ఇప్పుడు ఈ భావజాలము మానవ విలువలు, గొప్ప విలువలు కలిగి ఉండడము, మానవత్వాన్ని కలిగి ఉండడము, ప్రేమను కలిగి ఉండడము, సత్యాన్ని కలిగి ఉండడం, నిజాయితీని కలిగి ఉండడం, ఎవరైనా కావచ్చు. ఆ యొక్క విలువలను గురించే మనం మన సాహిత్యంలో, కవిత్వంలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సార్ మీ మీద నాకు తెలిసి ఒక గ్రేట్ ఫిలాసఫీ ఏదో ఇంపాక్ట్ చూపించి ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. మేబీ ఏదైనా ఫిలాసఫికల్గా మీరు ఫాలో అవుతారా సార్ ఏదైనా ఫిలాసఫీని? ఇప్పుడు నేను చెప్పిందే ఫిలాసఫీ. మానవత్వాన్ని మించిన, ప్రేమను మించిన గొప్ప ఫిలాసఫీ లేదు. మనం ఇంతమంది మనం మాట్లాడుకున్నప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారు కావచ్చు, ఓషో గారు కావచ్చు, ఎవరి ఫిలాసఫీ అయినా వాళ్ళు ఏం చెప్తున్నారు? సత్యం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. సత్యాన్వేషణే కదా గొప్ప ఫిలాసఫీ. సత్యాన్వేషణ మించిన ఫిలాసఫీ లేదు. గాంధీజీ అన్నారు, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ ఆర్ యాజ్ ఓల్డ్ యాజ్ ద హిల్స్ అన్నారు ఆయన. నథింగ్ న్యూ టు సే దిస్ వరల్డ్. సత్యము, అహింస అనేవి ఎప్పటి నుంచో పర్వతాల్లాగా ఉన్నాయి, కొత్తగా చెప్పడానికి ఏం లేదు. కానీ మనం పదే పదే తిరిగి ఆ యొక్క కోర్ వాల్యూస్ని వదిలిపెట్టేసి మనం బయటికి వెళ్ళడం, మళ్ళీ అదే కోర్ వాల్యూస్ దగ్గరికి రావడం, అంటే లెర్నింగ్ చేస్తున్నాము, మళ్ళీ అన్లెర్నింగ్ చేసుకోవాలి, అన్లెర్నింగ్ తర్వాత మళ్ళీ రీలెర్నింగ్ చేసేటువంటి ప్రయత్నంలో మళ్ళీ మనం ఈ యొక్క ఫిలాసఫీ గురించి చర్చించాల్సి వస్తుంది. కాబట్టి నేను వీళ్ళందరి గురించి మనకు కొంచెం పరిచయం ఉన్నా కూడా మన జీవితంలో మనం ఫాలో అయ్యేది ఏంటంటే నిస్వార్థంగా సేవ చేయడం, వీటి గురించి మాత్రమే మన ప్రయత్నం. నిస్వార్థంగా సేవ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు 23వ తారీఖు నుంచి మీరు గ్రంథాలయ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు. 26వ తారీఖు నుంచి గ్రంథాలయ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేస్తాం. అవును సార్. సో ఇప్పుడు దాని మేజర్ మోటో ఏంటి సార్ అసలు? నైస్. యాక్చువల్గా ఇప్పుడు ఈ గ్రంథాలయం మనం ప్రారంభించినప్పుడు ఇంత పెద్ద స్పందన వస్తుందని మనం ఊహించలేదు. మనం ఇల్లు ఒక 33 సంవత్సరాలు మనం కిరాయి ఇళ్ళల్లో ఉన్నాం. నా జీవితంలో దాదాపు మొత్తం కిరాయి అద్దె ఇళ్ళల్లో ఉన్నాం. ఫస్ట్ నేను ఒక ఇల్లు కనుక తీసుకుంటే అందులో ఒక లైబ్రరీ సగం పెట్టాలని ఒక కోరిక ఉండే. అట్లా మనం ఇంట్లో సగం పాటు లైబ్రరీ పెట్టాము 3 రూమ్లు. తర్వాత పిల్లలు రావడము, టీచర్స్ నుంచి మంచి స్పందన రావడం, ఇది ఒక ఉద్యమ రూపం దాల్చడం ద్వారా మనకు చాలామంది పరిచయాలు, గ్రంథాలయ ఉద్యమ యాక్టివిస్టులు ఇంకా చాలామంది ఉన్నారు, ఉద్యమకర్తలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో కూడా మన మిత్రులు ఉన్నారు. వీళ్ళందరి యొక్క సహకారంతో ఈ నెల 26వ తారీఖు నుండి మరో గ్రంథాలయ ఉద్యమం, ఒక యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖులను, విద్యావేత్తలను, డిఓ విద్యాశాఖ అధికారులను అందరినీ కలుస్తూ పాఠశాలల్లో ఇంకొంచెం గ్రంథాలయాల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి, పిల్లల్లో పుస్తక పఠనాన్ని పెంపొందించాలి, ప్రతి పీరియడ్ ఒక పీరియడ్ ఖచ్చితంగా ఈ యొక్క బుక్ రీడింగ్ కోసం ఉండాలి అనే విధంగా వాళ్ళకి విన్నవిస్తూ అందరినీ కలుస్తూ ముందుకెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. సార్, వాట్ టైప్ ఆఫ్ బుక్స్ జనరల్ యూ స్టడీ? అంటే మీకు నాకు తెలిసి పుస్తక పరిజ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఎట్లాంటి పుస్తకాలు మిమ్మల్ని బాగా ఆకర్షిస్తాయి సార్? అదే వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ వయసు రీత్యా మనము ఈ యొక్క పఠనము అనేది కూడా మారుతూ ఉంటుంది. మనం చిన్నగా ఉన్నప్పుడైతే తెలుసు స్టోరీ బుక్స్ అలా చదువుతాము. నేను అలానే సరదాగా స్టోరీ బుక్స్ కానీ, ఎక్కువగా నాకు బాగా నచ్చేది బయోగ్రఫీస్. అప్పుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మన 5వ తరగతి పుస్తకంలో మీకు గుర్తుందా, మేము 5వ తరగతిలో ఉన్నప్పుడు సోషల్ స్టడీస్లో అల్లూరి సీతారామరావు గురించి, అంబేద్కర్ గురించి, గాంధీజీ, నెహ్రూ గురించి ఒక్కొక్క పేజీ ఉండేది 5th క్లాస్లో ఉన్నప్పుడు. అది అప్పుడు ఆ బ్యాచ్లో అయిన వాళ్ళకి తెలుస్తుంది. అవి నన్ను చాలా ఇన్స్పైర్ చేసినాయి. ఒక్కొక్కరి గురించి ఉండేది. అంటే వీళ్ళు కూడా ఇంత హార్డ్ వర్క్ చేసి కూడా సక్సెస్ అయ్యారు, ఇంకా మనకంటే చాలా దారుణమైనటువంటి దయనీయ స్థితిలో వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ అయినారు. ఆ తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవడం కూడా నాకు బాగా, ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, ఇవి ఒక ఏజ్లో అవి చదివాం. ఎందుకంటే మన పిల్లలకి ఎప్పటికీ లీడ్లో లీడర్షిప్, ఎడ్యుకేషన్, ఎయిమ్ ఇన్ లైఫ్, డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ యూత్, అవునండి, లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించడము, ఎడ్యుకేషన్ పెంచడము, అండ్ ఎయిమ్ వాళ్ళకి ఒక మంచి లక్ష్యము నిర్దేశించుకోవడం, డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ యూత్. ఈ లీడ్లో వ్యక్తిత్వ వికాస్ తరగతులు చెప్పే క్రమంలో మనం నేర్చుకోవడం జరిగింది. అట్లా ఒక టైం వరకు పర్సనల్ డెవలప్మెంట్. ఆ తర్వాత 2017, 12, 13 నుంచి ఎక్కువ సాహిత్యం పుస్తకాలు, కవిత్వం, వచన కవిత్వము, ఇవి నాకు బాగా ఇష్టం. అట్లా కవిత్వము, ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పుస్తకాలు చదువుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు, విద్యా వికాసానికి అండ్ డిఫరెంట్ స్కూల్స్లో ఎటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు నేను స్టడీ చేస్తున్నాను. సార్, ఓకే సార్. ఇప్పుడు లీడ్ ఇన్స్టిట్యూట్గా స్టార్ట్ చేశారు అంతేనా సార్? ఫౌండేషన్ ఓకే. లీడ్ ఫౌండేషన్లో చాలా మంది పేద విద్యార్థులకి, అప్రాక్సిమేట్లీ 3,000 మంది పేద విద్యార్థులకి యు ఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్ ఫ్రీలీ.
అది అయిపోయిన తర్వాత కరోనా రాగానే ఆ సిచ్యువేషన్లో చాలా మందికి నిత్యావసరాల వరకు వస్తువులు కూడా పంపిణీ చేశారు. వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ సార్? అంటే ఈ లీడ్తోని ఎంత ఎఫెక్టివ్గా చేద్దాం అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ బేసిక్ ప్లాన్స్? ఓకే, మనము లీడ్ మనము ఎవ్రీ సమ్మర్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ అండ్ పర్సనాలిటీ పెట్టినప్పుడు మనం ఒక 3000 మందికి ఇంగ్లీష్ చెప్పడంతో పాటు నిన్నటి వరకు మనం రాసిన గ్లోబల్ ఇంగ్లీష్ గ్రామర్ ఆ బుక్ను కూడా ఉచితంగా ఇచ్చాం మనం. అవి 10,000 కాపీస్ అయినాయి కదా సార్? అయినాయి సార్. తర్వాత అదొక వింగ్ నడుస్తూ ఉంటే కోవిడ్ మనం చూసాము. ఇప్పుడు గడ్డకట్టిన నది అని రాయడానికి కారణము అదే, మనం అసలు ఎటు కదలలేని పరిస్థితి. ఫస్ట్ టైం నాకు తెలిసి నేను ఇంకా చాలా హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. అంతకంటే ముందే మనం ఇక అసలు కదలలేకుండా చూస్తూ ఉండలేని పరిస్థితి. ఇప్పుడు ఇక మన నర్సంపేటలో కొన్ని కాలనీస్ ఉన్నాయి, కనీసం రైస్ కూడా వాళ్ళకి ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే ఎంత దారుణంగా ఉంది అప్పుడు మనకు తెలుసు. ఫస్ట్ టైం నేను కారులోనే మొత్తం సామాన్లు ఒక 50-60 కుటుంబాలకు ఒక వారంలో ఒక రోజుని పెట్టుకున్నాం. ఇంట్లో మేడం సహకారం, అందరి సహకారంతో వారంలో ఒక రోజు పెట్టేసి కారులోనే మొత్తం సామాన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చేవాళ్ళం. ఒక 15 రోజులకు సరిపోను. అట్లా ఇక్కడ ములుగు, హన్మకొండ స్లమ్ ఏరియాస్, దీనికి ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నాను. కొంతమంది నా పాలిటెక్నిక్ ఫ్రెండ్స్ అట్లా వాళ్ళు కొంచెం సాయం చేయడం, కొంతమంది ఔదార్యం ఉన్న వాళ్ళు సాహితీవేత్తలు, అట్లా వాళ్ళ యొక్క సహకారంతో మనం చేయగలిగినాం. అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇప్పటికి కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అడుగు తీసి అడుగు పెట్టలేని టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. మన కారు వస్తుందంటే సార్ వెళ్ళండి ఇచ్చేసి రండి అని చెప్పేవాళ్ళు వాళ్ళు. ఇక ఈ లైబ్రరీ అంటే మీకు తెలుసు, ప్రతి నెల మన శాలరీ నుండి మనం చేసే పనులు లేవు. ఒక 33% శాలరీ. నేను ఎన్ని బుక్స్ ఉన్నాయి సార్ అప్రాక్సిమేట్లీ లైబ్రరీలో? మన ఒక 25,000 to 30,000 బుక్స్ ఉన్నాయి. ఈ యొక్క లైబ్రరీ కాక మనం చుట్టుపక్కల పాఠశాలల్లో, ఈ చుట్టుపక్కల ఒక 25 నుంచి 28 పాఠశాలలో మన లైబ్రరీలు పెట్టాం. పెట్టారు. దీన్ని డీసెంట్రలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు వచ్చిన బుక్స్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా స్పాన్సర్స్ బుక్స్ మనకు పంపిస్తే ఆ బుక్స్ని మళ్ళీ మనము దేనికి సపరేట్ సెగ్రిగేట్ చేసేసి స్కూల్స్లో, ఇప్పుడు హనుమాన్ దేవల్ స్కూల్ నర్సంపేటలో ఉంది, అక్కడ మనం లైబ్రరీ పెట్టాం. అండ్ కేజీబీవి చెన్నారావుపేటలో మన లైబ్రరీ ఉంది, పర్వతగిరి కేజీబీవి, ములుగు వెంకటాపూర్ కేజీబీవి, ఇంకా చాలా పాటిమిత్తండ, ఇట్లా ఈ చుట్టుపక్కల ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనం ఒక 25 పైన గ్రంథాలయాలు, పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రేట్ వర్క్ సార్, రియల్లీ గ్రేట్ వర్క్. అండ్ ఫ్యూచర్లో మీరు అన్నట్టు మన ప్లాన్స్ ఏంటివంటే, ఇప్పుడు ఇది కూడా మనకు సరిపోయేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పుస్తక పఠనమే తగ్గిపోతూ ఉంది. ఆ తగ్గిపోతున్న పుస్తక పఠనాన్ని, అంటే అందరూ సెల్ ఫోన్స్, మొబైల్స్ ఉన్న రోజుల్లో ఇంకొంచెం పెద్ద పరిధిలో ఒక నర్సంపేటలో భవిష్యత్తులో ఒక 100-150 మంది కింద కూర్చొని చదువుకోవడానికి అనుకూలంగా మనం ఒక పెద్ద నిర్మాణం చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇది ఒక 5-6 ఏళ్ళ ప్రాజెక్ట్, బడ్జెట్ మన ఆలోచన ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొని 2030 వరకు మనం ఆ పని చేస్తామండి. అండ్ ఇంకా ఇప్పుడు మనము వ్యక్తిగా ఎంత చేసినా తక్కువనే, కాబట్టి ప్రభుత్వాలు కనుక రియలైజ్ అయ్యి తెలుసు వేటి మీద వాటి ప్రాధాన్యతలు మనకి ఎక్కువగా ఉంటాయో, కొంచెం ఈ పుస్తక పఠనం గురించి కానీ రేపటి తరం పౌరుల గురించి కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి స్కూళ్ళలో గ్రంథాలయాలు పెట్టడం కనుక చేస్తున్నట్టయితే అది ఒక రోజులో పని అయిపోతుంది. ఇప్పుడు మనం పెద్ద లక్ష్యం ఏంటంటే అధికారులను, మన ప్రతినిధులను, ప్రజాప్రతినిధులను, వాళ్ళని మనము ఈ దిశగా ఆలోచించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. సార్ గ్రేట్ వర్క్ సార్. సార్ యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్ నేను డెఫినెట్గా ఇది మీరు ఇంగ్లీష్ టీచర్ కాబట్టి డెఫినెట్గా ఈ క్వశ్చన్ అడగాలి. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ విలియం షేక్స్పియర్ ఎట్ ద సేమ్ టైం, అంటే గ్లోబల్గా విలియం షేక్స్పియర్, ఇండియా లోపల రవీంద్రనాథ్ ఠాగూర్, లిటరసీని ఒక రకంగా ఒక దిశ మలుపు తిప్పిన వ్యక్తులు వీళ్ళు, రైట్ అనుకుంటున్నాను నేను. మేబీ కరెక్ట్ ఆర్ నాట్, ఇట్స్ మై ఒపీనియన్. సో వాట్ యూ ఫీల్ అబౌట్ దిమ్ సార్? అంటే విలియం షేక్స్పియర్ గురించి ఖచ్చితంగా ఇంగ్లీష్ టీచర్ని అడగాల్సిందే. సో వాట్ యూ ఫీల్ సార్? ఇప్పుడు విలియం షేక్స్పియర్ మనము ఒక గొప్ప డ్రామాటిస్ట్గా మనం కన్సిడర్ చేస్తున్నాం. గ్లోబల్ థియేటర్ పెట్టాడు 16th సెంచరీ. ఓకే, ఇప్పుడు ఎవరి సాహిత్యానికైతే ఎక్కువ మంది పాఠకులు, అప్పుడు ఉన్నటువంటి వాతావరణము ఇప్పుడు మన అందరికీ చేరింది. విలియం షేక్స్పియర్ చెప్పినటువంటి కొటేషన్స్ కూడా మనం ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అని జనరల్గా చెప్పేస్తూ ఉంటాం. ఒక గొప్ప డ్రామాటిస్ట్గా మనకు ఓకే, బట్ మన ప్రాంతానికి, మన దేశానికి చెందినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన వేర్ ద మైండ్ ఇస్ దట్ ఫియర్ కవిగా మనం ఎక్కువ కన్సిడర్ చేస్తాం. వీళ్ళిద్దరు జాన్రాస్ వేరు. మేబీ మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా నవలలు రాశారు, డ్రామాస్ రాశారు, కానీ షేక్స్పియర్ని మనం కన్సిడర్ చేస్తున్నాం ఒక డ్రామాటిస్ట్గా. అతను సానెట్స్ రాయడం జరిగింది.
ఓకే సార్. అంటే మనము రాసిన వివిధ ప్రక్రియల్లో మనకు దేనికి ఎక్కువ గుర్తింపు ఉన్నది అనే దాంట్లో చూస్తే షేక్స్పియర్ని మనం డ్రామాటిస్ట్గా చూస్తాం. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది గీతాంజలి కవిత్వానికి వచ్చింది. కాబట్టి ఈయన పోయట్, ఈ జాన్రా వేరు. అండ్ నాకు ఇంకా మనం చాలా ఇంగ్లీష్ లిటరేచర్లో ఈడ్స్ వారు ఈడ్స్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు రాసినటువంటి ముందు మాట రాశారు గీతాంజలికి. అండ్ టిఎస్ ఎలియట్ చాలా మనకి వర్డ్స్ వర్త్ మనకి ఇన్స్పిరేషన్గా మనం చదివినాం. అంతకంటే నేను ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే, షేక్స్పియర్ దాంట్లో మీరు చూస్తే రాజులు రాణులు అన్ని వాళ్ళ చరిత్రలే ఉంటాయి, మొత్తం అవే ఉంటాయి. ఈ కింది స్థాయి నేపథ్యము మనలాంటి ఇప్పుడు మన దేశంలో ఉన్న సాహిత్యానికి చాలా విభాగాలు అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో అస్తిత్వ పోరాటాలు వస్తున్నాయి కదా, కింది నుంచి వచ్చిన వాళ్ళ గురించి ఎవరు రాస్తున్నారు అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు శ్రీశ్రీ సాహిత్యము అంతా మీకు తెలుసు, ఒక వేరే అవన్నీ ఒక ఇజాన్లకు సంబంధించినవి, లేదంటే మనుషుల గురించినటువంటి సాహిత్యం. ఇప్పుడు నా దృష్టి అంతా ఏం చదవాల్సి వస్తుంది, కూలీ, ముల్కరాజ్ ఆనంద్ ఏం రాశారు వాళ్ళు, అటువంటి దాని గురించి మనము మన వయస్సు, నేను అదే అంటున్నాను, మన పరిణతి పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ యొక్క దృక్పథంలో కూడా మార్పు, ఆలోచనలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. సో ఎవరి గొప్పతనం వాళ్ళదే అని నేను అనుకుంటూ ఉంటాను. సో ఇవన్నీ బాగానే ఉంది, గ్రంథాలయ ఉద్యమం స్టార్ట్ చేస్తున్నారు, అని చేస్తున్నారు. దట్స్ వాట్ రియల్లీ ఫేర్, టు ఫ్యాక్ట్ ఇన్స్పిరేషనల్ కూడా. తెలంగాణ రాష్ట్రంలో గ్రంథాలయాల పరిస్థితి మీకు తెలియదు కదా సార్, ఎట్లుంది అసలు? ఇది ఒకప్పుడు ఒక 100 ఏళ్ల క్రితము మన తెలంగాణలో కానీ మన దేశంలో ముఖ్యంగా చూసుకుంటే ఒక స్వాతంత్ర పోరాటంలో సమయంలో కావచ్చు, ఈ యొక్క గ్రంథాలయాలు అనేవి చాలా కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించింది. అప్పుడు గ్రంథాలయ ఉద్యమం అనేది మనకు ఇప్పుడు ఆంధ్ర గ్రంథాలయాలు, ఎన్నో గ్రంథాలయాలు, భాషా గ్రంథాలయాలు, ఆంధ్ర భాష గ్రంథాలయాలు చాలా అప్పుడు నిజాం పరిపాలనలో ఇవన్నీ ఉన్నప్పుడు ఈ పేర్లు వేరే రకంగా ఉండి, కానీ ఉద్యమ భావజాలాన్ని అవి పెంపొందించాయి. ఇప్పుడు మలిదశ తెలంగాణ ఉద్యమము అండ్ తొలి దశలో కూడా ఈ యొక్క మేధావులు వీళ్ళు చేసినటువంటి పాత్రలో గ్రంథాలయాలు చాలా గొప్ప పాత్ర పోషించినాయి. గ్రంథాలయాల వేదికగానే ఎన్నో పోరాటాలు జరిగిన రోజులు ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు సిచ్యుయేషన్ చాలా స్వాతంత్ర పోరాటం కాదు, కానీ స్వాతంత్ర పోరాటానికి సమానమైనటువంటి పోరాటం జరగాల్సింది. ఎందుకంటే చాలా పిల్లవాళ్ళు రేపటి తరంగా ఎదగాల్సినటువంటి పౌరులు, పిల్లలు కానీ కుటుంబ సంబంధాలు కానీ మొత్తము ఏమైపోయినాయంటే చాలా ధ్వంసం అయిపోయి ప్రతి ఒక్కరము మొబైల్స్, సెల్ ఫోన్స్, ముఖ్యంగా సెల్ ఫోన్స్ పట్టుకోవడము, 24 గంటల చిన్న పిల్లవాడు కూడా సెల్ ఫోన్కి అలవాటు పడుతున్నాడు. ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క పసి హృదయాలన్నీ కూడా ఇప్పుడు కలుషితం అయిపోతున్నాయి. వాడికి సంబంధం లేని ప్రపంచంలో వాడు జీవిస్తున్నాడు. అదే మొన్న కవి ఎప్పటికంటే ఒక ఫ్రెండ్ అంటారు, ఏమని అంటే, వాడు చూడడానికి ఒక రకంగా ఉన్న వాడి లోపల వేరే జీవి ఉంటుందని. కాబట్టి ఈ యొక్క పిల్లల కోసము ఈ యొక్క మళ్ళీ తిరిగి ఒక మానవ సంబంధాలని, కుటుంబ సంబంధాలని మెరుగుపరచడం కోసము ఈ యొక్క పుస్తక పఠనం అనేది చాలా అవసరం. ఒకప్పుడు ఇప్పటికి కూడా మీరు డెవలప్డ్ అయిన కంట్రీస్లో కనుక చూసుకుంటే ఒక బుక్ రిలీజ్ అయిందంటే క్యూలో వెళ్ళి కొనుక్కునే పరిస్థితి ఉంది. మన దగ్గర థియేటర్లో అయితే ఎట్లా చూస్తామో అంత రివర్స్ అనమాట. కాబట్టి ఇప్పుడు గ్రంథాలయాలు తెలంగాణలో గవర్నమెంట్ పట్టించుకొని ఇంకొంచెం వాటి మెరుగుదల దిశగా చేయాలి. ఎప్పుడో మన హన్మకొండలో ఒక మంచి మోడల్ లైబ్రరీ మనం చూస్తాం, అక్కడ ఒకటి మోడల్గా ఉంది. అట్లా ఇప్పుడు పెరిగిన జనాభా ప్రకారం ఒకప్పుడు మండలాల్లోకి ఒక గ్రంథాలయం ఉండింది. ఏదైనా మంచి పలుకుబడి పేరు ఉన్న వాళ్ళు ఎవరన్నా యూత్ ముందుకు వస్తే ఆ గ్రామంలో కూడా గ్రంథాలయం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న గ్రామాలలో కూడా మండలంలో ఉన్న జనాభా వచ్చింది ఒకప్పుడుతో పోల్చుకుంటే. ఎస్ సార్. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒక గ్రంథాలయం ఉండే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనం తీసుకునే ఈ యొక్క చిన్న చిన్న నిర్ణయాలే రేపటి రోజున ఒక గొప్ప మార్పుకి, అసలు అభివృద్ధి జరగాల్సింది జ్ఞానం నుండి కదా. అసలు ఆ జ్ఞానమే మనం మొత్తం దాన్ని విస్మరించిన తర్వాత ఇక అది ఏం అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలను మనం విన్నవించుకునేది, వాళ్ళు కొన్ని స్కూల్స్లో రీడింగ్ కార్నర్స్ అని పెడుతున్నారు, ఒక మంచి ప్రయత్నమే జరుగుతూ ఉంది. కానీ ఇంకొంచెం ఫర్దర్గా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మనలాంటి ఉద్యమకారులను కూడా ప్రోత్సహించాలి. మనము ఏ విధమైనటువంటి సపోర్ట్ ప్రభుత్వం నుంచి మనం ఏం ఆశించడం లేదు. మనం కావాల్సింది ఏంటంటే ఒక మంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో కూడా ఒక 100 ఏళ్ల క్రితం ఎటువంటి ఒక స్ఫూర్తి ఉందో, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎటువంటి స్ఫూర్తి ఉందో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇప్పుడు గ్రంథాలయానికి కూడా అటువంటి ఒక స్ఫూర్తితోటి ముందుకెళ్ళాలని మేము విన్నవించుకుంటున్నాం అందరికీ. సార్, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఐదర్ గవర్నమెంట్ ఆర్ ఆల్స్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్స్? వాట్ డూ యూ రియల్ ఎక్స్పెక్ట్ సార్? మేము ఈ యొక్క
గ్రంథాలయాలను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి పుస్తకాలని మంచి మంచి పుస్తకాలని పిల్లల కోసం కథల పుస్తకాలని స్పాన్సర్ చేయవలసిందిగా కోరుచున్నాం. మంచి స్పందన ఉంది. గవర్నమెంట్ నుండి కూడా మొన్నటికి మొన్న కొంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు అడిగారు, మేమేమి స్పందించలేదు ఇది కావాలని. ఏది ఉన్నా కూడా మేము ఫర్నిచర్ కానీ పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామాల్లో ఉన్న పాఠశాలకి ఫర్నిచర్ పుస్తకాలు అందించమని కోరుతున్నాం. సో ఇక ముందు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు 2030 వరకు మనం పెట్టుకున్న ఒక ప్రాజెక్ట్ లీడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైబ్రరీ కోసము వాళ్ళందరి యొక్క సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. సార్ ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితాన్ని ఫ్యామిలీ కన్నా ఎక్కువ సమాజానికి మీరు ఇస్తున్నారు సార్. నాకు తెలిసినంత వరకు ఫ్రీగా ప్రతిదీ పెట్టడం, ఫ్రీగా ప్రతిదీ చేయడం, ఫ్యామిలీ నుంచి మ్యాక్సిమం సపోర్ట్ ఉంటే తప్ప చేయలేరు ఎవరు జనరల్గా. ఎందుకనంటే కొంత చేద్దాం బయటికి ఎక్స్పోజ్ అవుదామని అంటే ఫ్యామిలీలో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎందుకు మనకెందుకు అట్లా ఇట్లా అని చెప్పి. సో మేడం మీకు సపోర్ట్ చేస్తారా సార్ జనరల్గా? యాక్చువల్గా వీటన్నింటికి ముందుండి నడిపిస్తుంది జస్ట్ కనబడుతున్నాను నేను, కానీ వెనకాల పూర్తి సహకారం మేడం గారిది ఉంటుంది. గత 5-6 సంవత్సరాల నుండి తను కూడా పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. అవును, తను ప్రైవేట్ స్కూల్ టీచర్ ఉంటే ఆ జాబ్ మానేసి కూడా ఇప్పుడు ఈ యొక్క పూర్తి సమయాన్ని లైబ్రరీ యాక్టివిస్ట్గానే కేటాయిస్తున్నారు. ఈ గ్రంథాలయం నిర్వహణ అంతా మేడమే చూసుకుంటారు. విలేజెస్కి బుక్స్ ఇవ్వడము, అక్కడ ప్రారంభోత్సవాలు కూడా మేడం రావడం జరుగుతూ ఉంది. అండ్ తన సహకారం లేకపోతే మనం ఇదేం చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే మీరు అన్నట్లు వేతనము, మన యొక్క సమయము, మన శ్రమ అన్నీ కూడా ఈ యొక్క గ్రంథాలయాల కోసం మనం కేటాయించడం జరుగుతుంది. సో శోభారాణి మేడం తన పేరు, తన యొక్క పూర్తి సహకారాన్ని ఈ యొక్క గ్రంథాలయాల కోసం కేటాయిస్తున్నారు. పిల్లలు అందరం కూడా అంతా ఇప్పుడు మా మోటో అంతా గ్రంథాలయము అన్నట్టుగా తయారైందనమాట. దట్స్ ఎక్సలెంట్ సార్, రియల్లీ వెరీ ఇన్స్పైరింగ్, చాలా ఇన్స్పైరింగ్ ఉంది సార్. సో మేము చూసిన రవి సార్ అయినా అనిపిస్తుంది. టు ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే మీకు రవి అనే పేరు చాలా సూట్ అవుతుంది సార్. ఎందుకనంటే మీరు ప్రకాశిస్తే చాలామంది ఎదుగుతారు సార్ నిజంగా. సో దట్స్ వాట్ రియల్లీ గ్రేట్ సార్. టు ఫ్యాక్ట్ ఈ టైం చాలా వాల్యుబుల్ టైం మీకు, బట్ యూ గేవ్ యువర్ టైమ్ టు అస్. వీఆర్ వెరీ మచ్, వి రియల్లీ నీడ్ టు పే సమ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మీ ఛానల్ కూడా చాలా మంచి సక్సెస్ఫుల్ కావాలని ఆశిస్తున్నాను. అండ్ బ్లూ బాబా విష్ యూ ఆల్ ది బెస్ట్ టు దినేష్ అండ్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది మీరు క్రియేట్ చేసిన బుక్ లైబ్రరీ ఒక రకంగా చెప్పాలంటే. సో ఎక్కువ బుక్ కలెక్షన్స్ ఎక్కడెక్కడ నుంచి ఉన్నాయి సార్ ఈ బుక్ కలెక్షన్స్ అన్ని? ఇందులో దాదాపు ఒక 80% బుక్స్ నా ఓన్ కలెక్షన్. నేను మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న పుస్తకాలు అన్నీ మన ఓన్గా తీసుకున్న బుక్స్ ఉన్నాయి. ఇంకొక 20% బుక్స్ మాత్రము మా ఫ్రెండ్స్ ఇప్పుడు రైటర్స్ ఉంటారు కదా, కవి మిత్రులు, మీరు అన్నట్టు నావలిస్టులు కొంతమంది మనకు మిత్రులు పంపించారు. ఇంకా కొన్ని బుక్స్ ఓల్డ్ స్టూడెంట్స్ పంపించిన కూడా ఉన్నాయి. కొంతమంది ముఖేష్ అని, హరీష్, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, పిల్లలు ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు. ఇప్పుడు ఈ బుక్స్ మనం చూస్తున్నది ముఖేష్ పంపించాడు. ఇవి నెల్సన్ మండేలా కొన్ని బయోగ్రఫీస్, చాలా ఇంట్రెస్ట్ ఆ అబ్బాయికి కూడా మాలానే. సో ఇవన్నీ పిల్లలు వాళ్ళు అందుకే ఇప్పుడు మనం అంటున్నాం, ఇంతకుముందు చెప్పినట్టుగా హగ్ ఏ బుక్ అనే కాన్సెప్ట్ తోటి వీళ్ళంతా ఇన్స్పైర్ అయ్యి ప్రతి పిల్లవాడికి ఒక బుక్ని ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. హగ్ ఏ బుక్ క్యాంపెయిన్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా మై హోమ్ మై లైబ్రరీ, ప్రతి ఇంట్లో కూడా ఒక గ్రంథాలయం, ఇట్లా కొన్ని బుక్స్ ఉండి పిల్లలు ఇది మా లైబ్రరీ అని చెప్పే విధంగా. మనం మామూలుగా పూజ గదిలో అన్నీ చూస్తూ ఉంటాం, అలా వాటితో పాటు కంపల్సరీ ఒక గ్రంథాలయం ఉండాలి అనేటువంటి ఛాలెంజ్ని కూడా మనం ఇస్తున్నాము. మంచి స్పందన ఉంది. సో ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ 25,000 బుక్స్ పైన ఉన్నాయి. 30,000 వరకు ఉంటాయి మనకు. కానీ వీటిని మనం ఎప్పుడు వచ్చినా కూడా కొన్ని బుక్స్ని మనము అవసరం ఉన్న పిల్లలకి అందిస్తున్నాము. సో ఇది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అవును, మనం పిల్లలకి ఇస్తున్నాం. గ్రామీణ గ్రంథాలయము లీడ్ రూరల్ లైబ్రరీస్కి మనం అన్నీ ఒక 2 ర్యాక్స్, ఒక చైర్స్ అండ్ టేబుల్స్, 2 టేబుల్స్, ఒక 10 చైర్స్, బుక్స్ ర్యాక్స్కి సరిపోను ఒక 1000 నుంచి 1,500 బుక్స్ ఇస్తున్నాం మనం. థ్యాంక్ యూ.